హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్. మనము ఢిల్లీ నుంచి అయితే బై రోడ్ రావడం జరుగుతుంది. ఈరోజు సమయం చెప్తా, టైము 8:39 అవుతుందండి. శుక్రవారం 17వ తారీఖు. ఈరోజు 17వ తారీఖు జనవరి శుక్రవారము. మనమైతే బై రోడ్ రావడం జరుగుతుంది. సమయం చూసుకోవచ్చు, ఉదయం. ఇది వెహికల్ ఏం కనబడతలేదండి. ముందు దట్టమైన పొగ మంచు ఉంది. నైట్ 12 దాకా అయితే రావడం జరిగింది. తర్వాత అయితే మొత్తం పొగ తుఫాన్ అంటారండి. మొత్తం ఇట్లా గాలితో వచ్చేసింది. నైట్ మొత్తం రెస్ట్ తీసుకున్నాం, ఇప్పుడే బయలుదేరినాం. కంటైనర్ కూడా ట్రై చేసినాం. వాళ్ళు కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఈ పొగ మంచు వల్ల వాళ్ళకు కూడా మనకు 4-5 రోజుల్లో హైదరాబాద్ డెలివరీ ఇస్తారు. కానీ ఈ పొగ మంచు వల్ల కార్లు అయితే ఎవరు ఈ మధ్యలో తక్కువ, ఢిల్లీ నుంచి తక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పిందంటే 2 వీక్స్, అంటే 15 రోజుల నుంచి 20 రోజులు అని చెప్పారు. అంటే ఇంచుమించుగా మనకు చెప్పిన టైం కన్నా ఎక్కువ టైం అని చెప్పారు. వారం అన్నాక 2 వారాలు 3 వారాలు కూడా పట్టచ్చు. కాబట్టి మనం ఈ రిస్క్ అయినా కూడా మనం బై రోడ్ అయితే పట్టుకోవడం జరుగుతుంది. కారు వెహికల్ వచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ ఉందండి. డీజిల్లో మంచి మైలేజ్ ఇస్తుంది. ఇది టాప్ అండ్ వెహికల్. మనము గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆప్షనల్ కార్లకి ఇంతకుముందు అయితే 2-3 కార్లు అయితే పెట్టినాము. అవి పెట్టిన 1 డే లోపే సోల్డ్ అయిపోయినాయి. ఇది కూడా ఒక బ్రదర్ అడిగిండు, మనకు వెళ్ళి చూపెడతాం. వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది. ఇది అదృష్టం అండి. ఇది కంపెనీ ఫిట్టెడ్ బ్లూ ఫంట్, అంటే సోనీ ఎలాగైతే ఉంటుందో, పయనీర్ ఎలాగైతే ఉంటుందో, ఇది కూడా బ్లూ ఫంట్. అదే జర్మనీకి సంబంధించిన టచ్ స్క్రీన్ అండి. ఇందులో మనకి ఆప్షన్స్ డిస్క్, అంటే మన సిడి, రేడియో, యూఎస్బి, ఎస్డి కార్డు, బ్లూటూత్, ఆక్స్ కేబుల్, కెమెరా, అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. చూడొచ్చు. మనకు ముందట ఏం కనబడుతుంది, టోల్ గేట్ కూడా వస్తున్నట్టున్నది. ఆ టోల్ గేట్ కూడా మనకు కనబడతలేదు, అంత అది ఉంది. మీకు వీడియోలో కొంచెం క్లారిటీ కనబడుతుంది, కానీ ఇక్కడ లైవ్ లో చూసినప్పుడు దానికి దీనికి కొంచెం తేడా ఉంటుందండి. టోల్ గేట్ దాడుతున్నాం, చూసుకోవచ్చు. ఇది ఇలాంటి టోల్ గేట్లు మనకు 19 పైన వస్తాయి. 2,980 రూపాయలు, అంటే మనకు 3,000 ఇంచుమించుగా అయితే మనకు టోల్ అయితే ఛార్జ్ అవుతుంది. వెహికల్కి ఏం ప్రాబ్లం వచ్చేది, ఇక్కడ టోల్ లేస్తలేదు. అది టోల్ ప్లాజా. ఎవరైతే మనకు వెహికల్స్ చూడమని చెప్తున్నారో దయచేసి కొంచెం ఓపిక ఉండండి. ఎందుకంటే ఒకే రోజు 10-20 కార్లు చూడలేము. చాలా మంది ఫాలో చేసి అన్న నాకు చూడు అని చెప్తున్నారు. కాకపోతే సమయం అక్కడ ఢిల్లీలో ఫాగ్ 3 రోజులు అసలు 12-1 దాకా కూడా బయటికి వెళ్లకుండా ఫాగ్ వచ్చింది. వెహికల్ చూద్దామన్నా కూడా కష్టమైపోయింది. ట్రై చేసినాం. ఇది మాత్రం ఒకటి దొరికింది కారు. ఇంకొక కారు చూడడానికి వెళ్ళినా, కాకపోతే రేట్ వర్కౌట్ కాలేదు. ఇన్నోవా క్రిస్టా వి వర్షన్. అలాగే మనకు కరీంనగర్ లో బ్రీజా 2018 వీడియో ఆప్షనల్ అండి. ఒకటి సిల్వర్ కలర్, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్. ఈకో స్పోర్ట్ ఒకటి బ్లాక్ కలర్ కూడా మనకు హైదరాబాద్ అందుబాటులో ఉంది. ఈ లోకల్ కార్లు అయితే మేము ట్రై చేస్తాం. అంటే తెలంగాణ రిజిస్ట్రేషన్, చాలా మంది లోన్ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు. అక్కడ వెహికల్స్ కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి, అయినా కూడా మీకోసం ట్రై చేస్తాం. ఈ వెహికల్ ఏంటంటే, అంటే మీకు వీడియో ఎవరికైనా నచ్చుతూనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే కొంచెం సమాచారం, ఢిల్లీలో ఉన్న సమాచారం మాత్రం చెప్తాను నేను. ఇక ముందైతే టోల్ గేట్ ఇదే కష్టము. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర 2-3 నిమిషాలు టోల్లో ఇది ఫాస్ట్ గా పని చేయకపోయినా, ఇది లో బ్యాలెన్స్ అయినా మధ్యలో ఆగిపిస్తారు. అంటే ఆగిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ దీని వెనకాల, మన వెనకాల కూడా 2-3 వెహికల్ అయితే ఆగినాయి వెనకాల. ఈ విధంగా ఉంటుందండి. మనం బై రోడ్ రావడానికి 1500, ఇంచుమించు సుమారుగా 1480 కిలోమీటర్ అయితే మనకు ఢిల్లీ నుంచి కరీంనగర్ వరకు, కరీంనగర్ వరంగల్ వరకు అయితే ఉంటుంది. 1500 అరౌండ్ చేసుకుంటే 500 కిలోమీటర్లు 24 గంటలు టైం పడుతుంది నడుపుకుంటూ రావడానికి. యావరేజ్ స్పీడ్ 80, అంటే గంటకైతే 80 కిలోమీటర్ కన్నా ఎక్కువ పోలేము ఈ వాతావరణంలో. ఈ వాతావరణం చెప్తాను. బై రోడ్ అయితే మనం అంత స్పీడ్ అయితే పోవద్దు కూడా. వెహికల్ కూడా డ్యామేజ్ జరగవచ్చు, అవకాశం ఉంటుంది. టోల్ ప్లాజా మనకు అన్ని ఉన్నా కూడా లేస్తలేదు. ఇది ఇదే ప్రాబ్లం అండి. అంటే ఇది మంచుగా ప్రాబ్లం, వాళ్ళకి సెన్సార్లా తెలియదు. కానీ మనం విఐపి టోల్ వేస్తే విఐపి లేచింది ఇప్పుడు మనది.
ఇక్కడ చూసుకోవచ్చు మనసు వాళ్ళకి చాలా వెహికల్ అయితే పక్క పెట్టి పడుకుంటారు ఇక, ఎందుకంటే రిస్కీ ఉంటుంది డ్రైవింగ్. నిద్ర వచ్చినప్పుడు ఆపుకొని పడుకోవడం ఉత్తమం. ఇది యమునా ఎక్స్ప్రెస్ హైవే దాటిన తర్వాత టోల్ గేట్ ఇది. ఇక్కడైతే 2-3 వీడియోలు తీసినాయి ఇక్కడ అంత ముందు ఆపి. వెహికల్స్ ఏది కూడా మనము అన్ని బై రోడ్ రావడానికి ట్రై చేస్తాం, కాకపోతే ఇది వెదర్ పరిస్థితి ఇదండి. చాలా మంది అంటారు అన్న బై రోడ్ చాలా మంది వేసుకొస్తారు కదా, మీరు కూడా వేసుకోవచ్చు. అన్ని రోజులు ఒక తీరు ఉండవు. మనము సమయపాలన అంటే ఒకళ్ళే ఉన్నాం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ట్రాన్స్పోర్ట్ లో ఇంతకుముందు 2-3 కార్లు ఒకేసారి ఉంటే చేసినాము. ఇప్పుడైతే మనం పండగ కూడా ఇక్కడనే ఉన్నాం, ఢిల్లీలోనే. సంక్రాంతి అయితే మనం మిస్ అయిపోయినాం. మనకు ఆంధ్ర నుంచి చాలా మంది కాల్ చేసిర్రు, అన్న మీరు ఫెస్టివల్ రండి అని చెప్పి. కాకపోతే నేను మిస్ అయినా అండి, నెక్స్ట్ ఫెస్టివల్కి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కేవలం ఢిల్లీ నుంచి వచ్చే రోడ్డు ఏ విధంగా ఉంటుంది, మనకు టోల్ అయితే ఏ విధంగా ఉంటాయి, టోల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెహికల్స్ చూడడానికి ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో అవేర్నెస్ వీడియో అండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది 10K దగ్గర అంటే 10,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది. నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను, మంచి కార్లు మంచి ప్రైస్ మీకు సదా మీ సేవలో నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో తీయాలన్నది, కాకపోతే ముందు ఫాగ్ ఎలా ఉందో తెలియదు, కొంచెం మనము వీడియో తీసుకుంటూ నిదానంగా 3 kilometers, take the exit toward Agra, Lucknow Expressway. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనమైతే సండే రోజైతే మనం అందుబాటులో ఉంటాం. వచ్చిన తర్వాత అక్కడ వెహికల్స్ అన్ని ఒకసారి ఆఫీసులో పెట్టి వీడియోలు తీస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.